చూస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బంగారం షాపులపై ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. వినియోగదారులను కొందరు బంగారం వ్యాపారులు మోసం చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తుండగా నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్న అనుమానాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇన్వాయిస్ బిల్లులు కాకుండా ఎస్టిమేషన్లతోనే విక్రయాలు జరుపుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జీఎస్టీ చెల్లింపులు తప్పించుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి అంటికొడుతున్నారని సమాచారం అందుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల బంగారం షాపులో జరిగిన వరుస ఘటనలు మరింత షాకింగ్ గురిచేస్తున్నాయి. దొంగ బంగారం డీలింగ్స్, పోలీసుల దాడులు, రికవరీల విషయంలో బొమ్మూరు, కొత్తపేట, ఐనవిల్లి వంటి ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన బంగారం ఇక్కడి షాపుల్లో అమ్మిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీంతో పోలీసులు స్వయంగా వచ్చి దొంగలను తీసుకొచ్చి బంగారం రికవరీ చేసి వెళ్లిన ఘటనలు జరిగాయన్న సమాచారం కలకలం రేపుతోంది. కమర్షియల్ ట్యాక్స్ అధికారుల దాడులు, ఫైన్లు, వాటిని కవర్ చేసేందుకు అధికారులు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. అమరావతి నుంచి వచ్చిన కమర్షియల్ ట్యాక్స్ అధికారులు తాడేపల్లిగూడెం శేషమహల్ థియేటర్ ప్రాంతం కేఎన్ రోడ్లోని బంగారం షాపులపై దాడులు జరపడం తెలిసిందే. జీఎస్టీ సరిగ్గా చెల్లించడం లేదనే కారణంతో భారీ ఫైన్లు విధించడమే కాకుండా అధికారులు ముడుపులు తీసుకెళ్లారనే ప్రచారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే ఇంతలోనే భారీ ట్విస్ట్, బంగారం షాపులకే టొకారా అనే వ్యవహారం బయటపడడం ఈ ప్రాంతంలో మరింత ఉద్రిక్తతకు దారితీస్తోంది. బంగారం షాపుల యజమానులు వినియోగులను మోసం చేస్తున్నారనే ఆరోపణల మధ్య ఇప్పుడు బంగారం షాపు యజమానులే భారీ మోసానికి గురయ్యారనే విషయం తీవ్ర కలకలం రేపుతోంది. కేఎన్ రోడ్లోని ఇద్దరు అన్నదమ్ములు బంగారం షాపులను లక్ష్యంగా చేసుకున్న భార్యాభర్తల జంట ఒకరు తెలియకుండా మరొకరి షాపుల్లో మాయమాటలు చెప్పి 2 నెలల్లో సుమారు 35 లక్షల విలువైన బంగారం ఎత్తుకెళ్లారని తెలుస్తోంది. నెల రోజుల క్రితం ఒక షాపులో 10 గ్రాముల బంగారం తీసుకుని ఫోన్ మాట్లాడుతున్నట్లు నటించి సదరు జంట పారిపోయారని తెలిసింది. పరువు పోతుందనే భయంతో బయటకు రాకుండా సదరు బంగారం షాపు యజమాని ఈ విషయాన్ని దాచేస్తారని తెలియజేస్తుంది. ఇదే బలహీనతను ఉపయోగించుకున్న దొంగ ఇంకొక సోదరుడైన బంగారం షాపు యజమాని వద్దకు వెళ్లి నా దగ్గర ప్యూర్ బంగారం బిస్కెట్ ఉంది అంటూ నమ్మబలికి వైజాగ్ రావాలని చెప్పి వెళ్ళిపోయాడని సమాచారం. దీంతో సదరు బంగారం షాప్ యజమాని తన గుమస్తాను బ్రాస్లెట్, వాచ్, గొలుసులతో కలిపి 200 గ్రాముల బంగారాన్ని వైజాగ్ పంపించాడని తెలిసింది. అక్కడ కూడా ఇదే సీన్ రిపీట్ అయిందని సమాచారం. రెస్టారెంట్లకు వెళ్దామని చెప్పి గుమస్తా దగ్గర బంగారం తీసుకుని ఫోన్లో మాట్లాడుతున్నట్లు నటించి అక్కడి నుంచి కూడా సదరు దొంగలు సైలెంట్గా పరారయ్యారని అత్యంత విశ్వసనీయ సమాచారం. దీంతో షాకు గురైన గుమస్తా తన యజమానికి చెప్పి లబోదిబోమన్నాడని తెలిసింది. దీంతో తాడేపల్లిగూడెం బంగారం షాప్ యజమాని గాజుబాక పోలీసులను ఆశ్రయించినట్టుగా తెలియజేస్తోంది. తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రజాప్రతినిధుల ద్వారా విశాఖ ప్రజాప్రతినిధులకు చెప్పించుకుని పోలీసులను ఆశ్రయించారని సమాచారం. అయితే ఈ వ్యవహారంలో పలు ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇంత పెద్ద మోసం జరిగినా సదరు బంగారం వ్యాపారులు బయటకు ఎందుకు చెప్పలేదు? జీఎస్టీ ఎగవేత భయంతోనే విషయాన్ని దాచేశారా? అధికారులకు సమాధానం చెప్పలేకమనే భయమా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. బంగారం వ్యాపారుల వద్దకు వచ్చిన వాళ్లే దొంగల, లేక ప్రభుత్వాన్ని వినియోగదారులను మోసం చేస్తున్న బంగారం షాప్ యజమానులే దొంగల అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ప్రభుత్వానికి వెళ్లాల్సిన జీఎస్టీ ఎగవేత, సరైన నాణ్యత లేకుండా బంగారం అమ్మకాలు, దొంగ బంగారం కొనుగోలు సాగిస్తూ వినియోగదారులనే మోసం చేస్తున్న సదరు బంగారం షాప్ యజమానులకు టొకారా వేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో అసలు తప్పెవరిది? వినియోగదారులను మోసం చేసిన వారా, లేక వారిని మోసం చేసిన దొంగలదా అనేది తేలాల్సి ఉంది. తాడేపల్లిగూడెం బంగారం వ్యాపారంలో భారీ స్కామ్ ఉందా? మరిన్ని నిజాలు బయటకు వస్తాయా? వీటన్నిటిపై సంబంధిత అధికారులతో పూర్తి విచారణ జరగాల్సిందే. అసలు నిజం వెలుగులోకి రావాల్సిందే అనే డిమాండ్ వినియోగదారుల్లో వ్యక్తమవుతోంది.